హాయ్ ఫ్రెండ్స్, గుడికైతే వెళ్తున్నాము. ఈరోజైతే శనివారం కాబట్టి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. మన ఇంటి దేవుడైతే నరసింహస్వామి అనమాట. అందుకనేసి మేమైతే గుడికి వెళ్తున్నాము. బైక్లో అయితే పోయేది కాదు కాబట్టి ఇంతమంది, అందుకనేసి ట్రాక్టర్లో అయితే పోతున్నాము. బన్నీకైతే చాలా ఇష్టం అనమాట. చూడు, హాయ్ చెప్తున్నాడు మీకైతే. వానికైతే ఇట్లా బయట తిరిగేది అయితే బాగా హ్యాపీగా ఉంటుంది. గుడికి పోతున్నాం అనేసి ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందనమాట. అందుకనేసి పోతున్నాము. ఈరోజు శనివారం కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే పోతున్నాము. గుడి దగ్గర అయితే ఇట్లుందనమాట ప్లేస్. గుడికి పోయేదాంలో నరసింహస్వామి గుడికి మన ఇంటి నుంచి గుడికి అయితే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. నడుచుకొని అయితే చెట్లలో అస్సలు కాదు కాబట్టి మేమైతే మన తాతోళ్ళు నాన్నోళ్ళు అప్పుడైతే నడుచుకొని పోయేవాళ్ళంట. ఇవిడైతే అస్సలు పోయే కూడా కాదు. అది బన్నీని పిలుచుకొని నడుచుకొని అస్సలు పోలేము కాబట్టి ట్రాక్టర్లో అయితే పోతున్నాం అనమాట. 2 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోయి కూడా మీకు వీడియో అయితే చూపిస్తా ఎట్లుంది ఏమని. గుడికి పోయే దారిలో అయితే ముందైతే దారి కూడా లేకపోయినంట. ఇప్పుడైతే మంచిగా దారి కూడా అయింది. సోలార్ కూడా ఎక్కువైందనమాట. ఈడైతే చూడు, సోలార్ ప్లాంట్ ఇదంతా. గుడి దగ్గర దాకా ఉందన్నమాట ఇది కూడా. ఈ ప్లేట్ల కింద అయితే ఏమి గడ్డి అంతా బాగుంది కానీ గొర్రెలు కానీ ఏమీ తినేయలేదంట. గుడి కాడికి అయితే వచ్చేసినాం. చూడండి, మెట్లు ఎక్కుతున్నాము. గుడి దగ్గర అయితే ఇట్లుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంటుంది అనమాట. ముందైతే కింద అయితే ఉన్నింది గుడి, ఇప్పుడైతే బాగా చేపించేసినారు. లోపల కూడా చాలా బాగుంది. ఈరోజైతే చాలా సంతోషంగా ఉందన్నమాట మన ఇంట్లో వాళ్ళందరికీ. చూడు, గుడి అయితే నరసింహస్వామి గుడి, పూజ అయితే చేస్తున్నారు స్వామి. మనమైతే టెంకాయలు పూలు మామూలుగా ముందైతే ఇక్కడే అన్నము చార బెల్లం అన్నము చేసుకొని ఇక్కడే తినేవాళ్ళు. మనమైతే ఈడ నిన్న వర్షం వచ్చింది కాబట్టి కట్లన్నీ నానిపోయినేసి ఇంటికాడే చేసుకొని వచ్చినాము. ఇప్పుడు కూడా మోడల్గానే ఉన్నాయి చూడండి. బన్నీ అయితే ఈరోజు కొత్తగా స్పెషల్గా పంచి కొట్టుకొని షర్ట్ వేసుకున్నాడు అనమాట. వానికైతే చాలా ఇష్టం మెట్లు ఎక్కడమో. స్వామి దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మనందరికీ అయితే. టెంకాయలు అయితే తుప్పుడు వీకేసినాం, ఇంటికాడే తెచ్చేసినాం. స్వామికి అయితే ఈ బాక్స్లో అయితే బెల్లం అన్నము. స్వామి అయితే పూజ చేస్తున్నారు. ब्राह्मणे नमः महागणपते नमः कह विष्णु कंठोज्र समासितः मूलतत्रतितो मध्यमात कर्णस्मृत कुक्तो सागर सब्दीप सुंदर वेद वेद सामवेद वदरुण अंगैत सर्वे कलशाम समेत गंगे च नर्मदा सिंधु कावेरी जलीन कुरु महागणपूजार्थं दुर्दत्त कारकः कलं चेदकेन पूजं द्रव्याणि संप्रोक्ष महागणपूजां च करिष्ये. మామూలుగా గుడి దగ్గరే చేసి తినేవాళ్ళు. మనమైతే ఇంటికాడే కట్టుకొచ్చుకొని స్వామి ప్రసాదము తర్వాత మనమైతే ఎందరు వచ్చింటే అందరికీ భోజనాలు కట్టుకొని అయితే ఇక్కడే తింటాం అనమాట.